అర్జెంట్ గా మా హాస్టల్కి వెళ్ళి అక్కడ ఉన్న ల్యాప్టాప్స్ అన్ని పట్టుకొచ్చాం. ఏమైందిరా? హే గైస్, ఈ రోజు మా కాలేజ్ ముందు 2 కార్లు అయితే వచ్చాగున్నాయి. మేము ఎందుకు అనుకున్నాం. మ్యాటర్ ఏంటిదంటే మా కాలేజ్ కి అయితే ప్రజాపాలన అప్లికేషన్ ఫామ్స్ అయితే వచ్చాయి. ఇప్పుడు మన పని ఏంటిదంటే ఇందులో ఉన్న ఇన్ఫర్మేషన్ ని మొత్తం మనం ఆన్లైన్ లోకి అయితే ఎంట్రీ చేయాలన్నమాట. ఇలా మనం ఎంట్రీ చేసినప్పుడు ఒక్క అప్లికేషన్ కి 10 రూపీస్ అయితే ఇస్తారు. ఈ విషయం తెలుసుడుతోనే చాలా మంది స్టూడెంట్స్ అయితే వచ్చారు. మనకైతే సిస్టమ్ అయితే దొరకలేదు. ఇదంతా కాదని చెప్పి మేమైతే సపరేట్గా మా హాస్టల్ కాడికి అయితే వచ్చి అక్కడ ఉన్న ల్యాప్టాప్స్ అయితే మొత్తం తీసుకొని అయితే పోయినాం. మన దగ్గర ల్యాప్టాప్ ఉంది కాబట్టి మనకైతే ఒక ఐడి ఉన్న పాస్వర్డ్ అయితే ఇస్తారు. మనకున్న యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ తోని ప్రజాపాలన వెబ్సైట్ లో లాగిన్ అయ్యి మనమైతే ఫార్మ్స్ ఫిల్అప్ చేయడం అయితే స్టార్ట్ చేసినాం. ప్రతి ఒక్కరికి 50 అప్లికేషన్స్ అయితే ఇస్తున్నారు. మేమైతే ఇది ఎంటర్ చేయడం చాలా ఈజీగా పైసలు తీసుకొని వెళ్ళిపోదాం అనుకున్నాం, కానీ ఇట్లా కొడతా అంటే మాకైతే సుక్కలు కనబడ్డాయి. మా అయితే మహారాష్ట్ర వాడు కూడా ఫైనల్ గా ఈ మన అప్లికేషన్స్ అయితే నింపుతున్నాడు అనమాట. ఫైనల్ గా కష్టపడి 50 అప్లికేషన్స్ అయితే ఎంటర్ చేసాం. కాలేజ్ అయిపోయింది, పోయే